హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వెదర్ చాలా బాగుందని మా వారు చికెన్ ఫ్రై చేయమన్నారు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా చికెన్ని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 పెద్దవి ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనము చికెన్ ఫ్రైకి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేద్దామా? ఏమేమి కావాలో చూసేయండి ఫ్రెండ్స్. ధనియాలు, జీలకర్ర, మొగ్గ, చెక్క, ఇలాచి, కోకోనట్ పౌడర్ని బాగా రోస్ట్ చేసి ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసి జీలకర్ర, ఆనియన్స్ని, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఇవన్నీ బాగా వేగాక మనము 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్ వేసేయాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనము ముందుగానే వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇప్పుడు మనము వాటర్ ఏం వేసుకోని అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ బాగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకు వేసాను ఫ్రెండ్స్, ఫ్లేవర్ కోసం. చూసారు కదా. తర్వాత నేను లిడ్ పెట్టి క్లోజ్ చేశాను. ఈ విధంగా వాటర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము టేస్ట్కి తగ్గ కారం కూడా మనము వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను, మాకు సరిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రైకి పెప్పర్ పౌడర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా అందులో వేసేసాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి ఉంచుకున్న కొత్తిమీరని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాణి నెల్లూరు వ్లాగ్స్. బాయ్.